హా, నోరు తెరిస్తే కళ్ళు నెత్తికొచ్చినాయి, ఒంటికి పొగరు పట్టింది అని అంటున్నావు కదా. మరి దేనికోసం అంటున్నావు, ఎందుకు అంటున్నావు అనే తీరుగా జవాబిస్తుండులా ఎవరు అరవింద్. బాగానే బరాబరే ఆడుచుకుండు జీవన్ రెడ్డిని. చూద్దాం మరి. కలిగేరా కయ్యమంటే దింపరా గంప అన్నట్టు కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి సార్కు మరి ఏమనిపించిందో ఎటట సంగతో కానీ అరవింద్కు మచ్చ అంటిస్తే ఇక ఊకుంటాడు. ఎదురు తిరిగి సరిపోనే అరుచుకుంటున్నా అరవింద్ జీవన్ రెడ్డిని. ఇక చూడు ఏమనుకొస్తుండు పోయే దారిలా. జీవన్ రెడ్డి అంకుల్, జై శ్రీరామ్. బాగున్నారా? ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో వంచిపించిండట. వాళ్ళ మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ అయిన వాళ్ళని పట్టుకుని నాకు ఇష్టమో తలగబెట్టించిన వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పిండట. సరే అంకుల్, నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకుల్? మీరు ఎక్కడ కనబడ్డా నాకు జగిత్యాలు వచ్చినప్పుడు కానీ ఏడ కనబడ్డా అందరి ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటా మీ దగ్గర. అందుకని అహంకారం అనిపించింది నాకు. రెండోది, లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు 3,000 ఓట్లు 4,000 ఓట్లు జగిత్యాలు వచ్చేటట్టు అట్లా ఈ మధ్య లేదు, మీ చెప్పు చేతలా నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీని పెంచినాం కాబట్టి 5 సార్లు మా మీద అటాకులైనా, మా ప్రాణాల మీద మా ఇండ్ల మీద అటాకులైనా దగ్గరుండి పార్టీని పెంచినాం కదా అంకుల్. అందుకని అహంకారం అనిపిస్తుందా మీకు? ఎందుకు అనిపిస్తుంది అంకుల్ అహంకారం? మూడోది, ఇవ్వండి ఏంది, నేను అద్దాలు పెట్టుకుంటే నా కళ్ళు చల్లగా ఉంటాయి, ఎండ బయట ఎండ ఉంటుంది, చల్లగా ఉంటుంది అని పెట్టుకుంటా. మీ తమ్ముడికి ఏమి వచ్చింది అంకుల్ నేను అద్దాలు పెట్టుకుంటే? చెప్పండి. అయినా మీరు 2014లో నాకు గుర్తున్నది, మీ ప్రియమిత్రుడు డి శ్రీనివాస్ కొడుకుని నేను అప్పట్లో రాజకీయాల్లో కూడా లేకుంటే లాస్ట్ ఎలక్షన్ అని నిలబడతా అన్నారు. 2018లో లాస్ట్ ఎలక్షన్ అన్నారు. తర్వాత 19లో ఎమ్మెల్సీ అయినరు. మీకు 2026, 25, 19లో కాదు 2020లో అయినరు ఎమ్మెల్సీ. 26 దాకా ఎమ్మెల్సీ ఉన్నది మీకు. అంకుల్, మీరు పెద్దలు, నేను మీ కొడుకు లెక్క, కొడుకు వయసు నేను. ఎలక్షన్లు కొట్లాడదాం, ఏమి ఇబ్బంది లేదు, మంచిగా కొట్లాడదాం, ముందాగా కొట్లాడదాం. కానీ మీ ఇంటి వాళ్ళకి చెప్పుర్రి, కొంచెం ఇట్లా చిల్లర వ్యవహారాలు చేయొద్దని చెప్పుర్రి. నాకు వాజాబ్తా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ తోటి ఈక్వల్ గా ఓట్లు తెచ్చినాం కదా ఎలక్షన్లలో, అసెంబ్లీలో. ఇక పార్లమెంట్లో అంటే ఎడదట్టుకుంటారు నాకు. నేను చేసిన వాగ్దానాన్ని చేస్తే మీరు 45 ఏళ్ళు చేయలేంది మీ పార్టీ, మీరు నేను తెచ్చిపెడితే రైతులకి. ఇప్పుడు అంతా అవన్నీ నేను చెప్పిన పనులను చేసిన, నేను పార్టీని పెంచుకున్నా. ఇవన్నిటితో పాటు రామమయం ఉన్నదంతా, మోడీమయం ఉన్నది, రామమయం ఉన్నది, హరహర మోదీ, గర్గర్ మోదీ ఉన్నది. ఇవన్నీ కలిసి వస్తే మీకు బాధ. మళ్ళీ ఈ లాస్ట్ ఎలక్షన్, మళ్ళీ లాస్ట్ టైం ఓడిపోతామో, మళ్ళీ ఇంకొక లాస్ట్ ఎలక్షన్ ఉంటుందో తెలియదా మనకి. కాబట్టి ఇవన్నీ వద్దు. మీరు పెద్ద మనుషులు, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొట్లాడాలి. అట్లా హుందాగా చేసుకోవాలి రాజకీయాలు. వినరా అంకుల్? మీ తమ్ముడికి చెప్పుండి జరా ఈ చిల్లర పనులు పని చేయమని చెప్పు. భారత్ మాతాకి జై. ఏదో ఏమోనులా ఈ మాటలు చల్లకుండా ఈయన మీద ఈయన ఏం నిందలో ఏం కథ. ఓ సార్లు జర ఈ తిట్లు ఆపి జర జనాల మీద సోయి పెట్టి జర అభివృద్ధి పనులకు సై కొట్టుర్రి.